అందరూ వేసవికాలం ఎండలో ఉంటే నేను ఏసీలో ఉన్నాను. ఆ సుఖాన్ని అనుభవించేస్తే పోతుంది. ఒక మంచి పదవిలో ఉన్నాను, పోయింది పుణ్యం. మంచి ఐశ్వర్యవంతుడను, పోయింది పుణ్యం. నేను అందగాడను, పోయింది పుణ్యం. నేను చాలా పొడుగ్గా ఉంటాను, పోయింది పుణ్యం. నేను విద్యావంతుణ్ణి, పోయింది పుణ్యం. నీవు ఏ విభూతిని అనుభవించి గొప్పవాడని అనుకుంటున్నావో ఆ విభూతి చేత పుణ్యం క్షయమైపోతుంది, పాపము క్షయమవ్వాలి. ఇప్పుడు ఈ ఉపాధిని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే వేదాంతంలో పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి. రెండు, ఈ ఉపాధినే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి. దీనితో సత్కర్మాచరణం చెయ్యాలి. సత్కర్మాచరణం ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ పుణ్యం సంపాదించుకుని నేనేదో అనుభవిస్తానండి అంటే మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళాలి. సత్కర్మాచరణము చేయుట ఎందుకు అంటే మంచి కర్మలను చేయడం చేత చిత్తశుద్ధి కలగాలి. అది ప్రధానం. మంచి పనులు దేనికి ఉపయోగపడాలి అంటే చిత్తశుద్ధి కొరకు. మోక్షం అన్నది కొత్తగా రాదు. చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు బాగా అర్థం చేసుకోవడానికి నేను ఉపమానం చెప్తాను. ఇంత చింతపండు ఉప్పు తీసుకొచ్చాను, అవి వేసి నేను చారు పెట్టుకోవచ్చు. ఆ చింతపండు ఉప్పుతోటే కిలింపట్టిన ఒక రాగి పాత్ర తీసుకొచ్చి తోమేను. ఇప్పుడు పాత్రకి మెరుపు సహజంగా ఉంది, కానీ ఆ మెరుపు కనపడకుండా దాని మీద మలినం పట్టి ఉంది. ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు ఆ మలినం తొలగిపోవడానికి పనికొచ్చాయి. నేను పాత్రకి మెరుపు కొత్తగా తెచ్చానా, మెరుపుకి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించానా? ప్రతిబంధకాన్ని తొలగించాను. ఇప్పుడు తొలగించడం కోసం నేను వాడిన చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు, అవతల పారేయాలి. తన యథార్థ స్వరూపమేమిటో తనకి భాషించడానికి, నేను శరీరము కాదు ఆత్మ అన్నది సాధన యందు ఎరుకలోకి రావడానికి సత్కర్మలు చెయ్యాలి. అంతేకాని సత్కర్మలు మళ్ళీ పుణ్యంగా మార్చుకుంటానంటే మళ్ళీ అనుభవించడానికి ఉపాధిలోకి వెళ్ళాలి. అందుకే సత్కర్మాచరణము చిత్తశుద్ధికి హేతు. అందుకు ఈశ్వరుడు ఉపాధినిస్తాడు. ఈ ఉపాధి విచారణ కొరకు ఉపయోగపడుతుంది. ఒక్క మనుష్య ఉపాధితోనే విచారణ చేస్తాడు. కస్యత్వం, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ శరీరంలోకి ఎప్పుడు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు, పోనీ ఎప్పుడు వచ్చావో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పగలవా? దీన్ని బలనప్పుడు విడిచిపెడతానని చెప్పగలవా? పోనీ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పగలవా? ఇంతమంది కలుసుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ రెండిటికి జవాబు కోసం చెప్పగలిగిన వాడు ఉన్నాడని మాట్లాడుకున్నవాడు ఉండడం సాధ్యం అవుతుందా? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావురా, ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఇందులో తెలియనప్పుడు మరి అత్యంత విలువైనది ఏమైనా ఉంటే ఇది ఒక్కటే. మరి దీంతో మంచి పని చేయడం వాయిదా ఎందుకు వేసుకుంటున్నావు? దీన్ని తొందరగా ఎందుకు వాడుకోవట్లా ఈశ్వరుణ్ణి చేరడానికి? ఒకసారి విడిచిపెట్టేసిన తర్వాత ఎందులో కెడతావో ఎవరికి తెలుసు? ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావో. అప్పుడు కర్మానుభవమే కానీ సత్కర్మ చేసే అధికారం లేదు. ఇంకా ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చెయ్యలేవు. కొన్ని కోట్ల ఉపాధులున్నాయి. ఏది ఒక్క ఉపాధితో రామా అని నామం చెప్పించండి, చెప్పించలేవు. ఓ గోవిందా అనమనండి, అనలేవు. ఇందులో ఉన్నాను కాబట్టి అనగలను, రామా అనగలను, గోవిందా అనగలను. ఇందులో ఉండి దీని విలువ తెలిసి ఉపయోగించుకోనప్పుడు, ఇందులో ఉండి కష్టంలో ఉన్నవాడికి ఒక మంచి మాట చెప్పి శాంతి కల్పించలేనప్పుడు, ఇందులో ఉండి నాకు ఉన్నదొకడికి పెట్టి వాడు సంతోషిస్తే నేను సంతోషం పొందలేనప్పుడు ఇంకెందుకు ఆ ఉపాధి? దాని వలన ప్రయోజనం ఏముంది? పశుధర్మో నమే ప్రీతిం అంటారు వేదవ్యాసుల వారు దేవీ భాగవతంలో. పశువులన్నిటికీ ఒకటే ధర్మం, ఇన్ని ధర్మాలు ఉండవు. ఒక్కటే ధర్మం. అది ఆకలేసింది, గర్భిణి అయినటువంటి లేడిని చంపేస్తుంది పెద్ద పులి. దానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? రాదు. నేనే చూస్తుంటా, తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళినప్పుడు పందులు చిన్న చిన్న పిల్లలతో బయటకు వచ్చి తిరుగుతుంటాయి. 6 కుక్కలు అన్ని వైపుల నుంచి వచ్చి పంది దృష్టి మరల్చి 3 కుక్కల్ని పంది ఎదుర్కొంటుంటే వెనక నుంచి 3 కుక్కలు వచ్చి 2 పిల్లల్ని ఎత్తుకుపోతాయి. ఎత్తుకుపోయి బలవంతంగా కొరికి చంపి తినేస్తుంటే ఎన్నో సందర్భాల్లో తెల్లవారకట వాకింగ్కి వెళ్ళినప్పుడు నేనే చూశా కాకినాడ పట్టణంలో. ఇప్పుడు కుక్కకి పాపం వచ్చిందా అంటే కుక్కకి పాపం రాదు, అది దాని ధర్మం. ఆకలేస్తే తినేస్తుంది అంతే. పశువు యొక్క ధర్మం అంతే. కానీ నాకు అనేకమైన ధర్మాలు ఉన్నాయి. నిన్ననే మీతో చెప్పా, ధర్మం ప్రతి క్షణం మారుతుంది. నేను ఇప్పుడు సభలో కూర్చుంటే నాకు వక్త యొక్క ధర్మం, నేను మా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే
భృత్య ధర్మం, ఒక ఉద్యోగిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. ఏదైనా ధర్మ చట్రములోనికి ఇముడుతోందా లేదా అదొక్కటే పరీక్ష. ధర్మ చట్రములోనికి ఇమిడితే చెయ్యాలి, ధర్మ చట్రములోనికి ఇమడనిది మనుష్యుడు చెయ్యకూడదు. మనుష్యునికి ధర్మం నిరంతరం మారుతుంది, పశువుకి ధర్మం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. అందుకే విడివడినటువంటి జీవుడు పరిశీలనం చేత మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యడానికి వినడానికి అనుగుణమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధియే. అది జారిపోయిందా ఇక ఉపయోగం లేదు. పోతన గారు భాగవతం చేస్తూ హిరణ్యకశిపోపాఖ్యానంలో హిరణ్యకశిపుని చేత ఒక అద్భుతమైన వేదాంతం చెప్పిస్తారు. సుయోజ్ఞోపాఖ్యానం చెప్తూ హిరణ్యకశిపుడు ఒక మాట చెప్తాడు. నిజంగా వీడు ఏమి రాక్షసుడురా ఇంత వేదాంతం చెప్పాడనిపిస్తుంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చెనచటికి పోవుటన ఈజము ప్రాణికోటికిన్నంటాడు. ఏమిట్రా ఈ ప్రపంచం? ఈ మనుష్యులందరూ చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తారేమిటి? ఎక్కడ నుంచో వచ్చారు, అక్కడికి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోయాడు. నేను కాకినాడ నుంచి విజయవాడ వచ్చాను, ఉండిపోతానా ఏమి? 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఈ ఉపాధిలోకి ఎక్కడి నుంచో వచ్చాను, మళ్ళీ ఉపాధి విడిచిపెట్టాక వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన తరువాత మాత్రం ఒకడికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఒక్క మనుష్యుడు మాత్రం ఈశ్వరుడని ఒకడున్నాడు, వాడు అడుగుతాడు, ఏమిరా నీకు మనుష్య ఉపాధినిచ్చా, ఆ ఉపాధితో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు కొన్ని వేదంలో చెప్పా, ఎన్ని చేశావు చెప్పు అని అడిగితే ఆయన్ని బుకాయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఇక్కడే ఉంటాడు. చిత్రగుప్తుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకోకూడదు. చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా ఖాతాలన్నీ రాస్తాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడని పేరు. ఎవరెవరు ఏం చేశారో అన్నీ ఆయనకి తెలుసు. మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరణ చేసేటప్పుడు ఏ తల్లి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేశారో అటువంటి జగజ్జనని, లోకము చేత ఆరాధింపబడేటటువంటి లోకపావని నా తల్లి కనకదుర్గమ్మ విజయం చేసి ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణంలో నాకు అవకాశం కలగడం ఆ భగవతి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. మనకి భక్తి అనేటటువంటి మాట సనాతన ధర్మమునందు అంతర్భాగము. మనం ఉన్నటువంటి విశ్వాసము యొక్క పేరే సనాతన ధర్మము. సనాతనము అంటే అతి ప్రాచీనము, కాలమునందు ఎప్పుడు ప్రారంభమైందో తెలియనిది కాబట్టి దానికి సనాతనమని పేరు. ధర్మము ప్రధానము. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ధర్మం ఏమిటో తెలుసుకోవడం ఎంత ప్రధానమో ధర్మాన్ని అనుష్ఠించడం అంత ప్రధానం. ధర్మం తెలిసి ఉండి అనుష్ఠించకపోవడం అత్యంత ప్రమాదకరం. ధర్మం తెలియక అనుష్ఠించకపోతే వచ్చిన నష్టం తక్కువ ఉంటుంది, కానీ ధర్మాన్ని తెలుసుకుని కూడా అనుష్ఠించినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాడు. అందుకే నిరంతరం మనుష్యుడు చేయవలసిన ప్రయత్నం ఏదైనా ఉంటే అసలు ధర్మం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధర్మం గురించి పెద్దల దగ్గర వినే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణంలో సుందరకాండలో రావణాసురుణ్ణి ఉద్దేశించి సీతమ్మ తల్లి వేసిన ప్రశ్న అదే. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. ఇక్కడ నీకు ధర్మం చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? విన్నా అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది ప్రమాదం? దీని వలన నువ్వు నీ మృత్యువుని కౌగిలించుకుంటున్నావు. విధిస్తవదార్థాయ విహితో నాత్ర సంశయ అంది. నన్ను తీసుకురావడం అంత తేలికైన పని కాదు. పిచ్చివాడా, నన్ను అపహరించి తెచ్చాననుకుంటున్నావు. ఇది నీ మృత్యువుకి కారణం. ఎందుచేతనంటే నువ్వు ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికని పొంది ఉండలేదు అంటుంది. అసలు మన విశ్వాసమునకు పేరే సనాతన ధర్మము. సనాతనము అతి ప్రాచీనము. ఎప్పుడు ప్రారంభమైంది సనాతన ధర్మం అంటే పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే సనాతన ధర్మము కూడా ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు?
పూర్వజ అన్నీ ఎప్పుడున్నాయని మనం అనుకుంటున్నామో అంతకన్నా ముందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అనిపిస్తారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో పోతన గారు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయన ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు. ఈ సృష్టి అంతా లయమైపోయిన తరువాత కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలయవ్వండే కాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ లయమైపోయిన తరువాత కూడా సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవడు శాశ్వతుడో, ఎవడు నిత్యుడో, ఎవడు నిరంజనుడో వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడు ప్రారంభమయ్యాడని మనం అనుకుంటామో సనాతన ధర్మము కూడా అప్పుడే ప్రారంభమైంది. ఎందుచేత అంటే సనాతన ధర్మమునకు ప్రాణమేది, ప్రమాణమేది అంటే వేదము. వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే ఒకళ్ళు చెప్పినది కాదు. మరెవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్పినప్పుడు అంటే ఒకళ్ళ చేత వ్రాయబడినది కాదు, రచింపబడినది కాదు. మొట్టమొదట పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుడు చెప్పాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడ వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, ఊపిరి తీయకుండా మాట్లాడడం సాధ్యం కాదు, ఊపిరి తీస్తూ మాట్లాడడం సాధ్యం కాదు. ఊపిరి తీసి ఆ తీసినటువంటి ఊపిరిని వాక్కులుగా వ్యయం చెయ్యాలి, అప్పుడు లోపల నుంచి మాట వస్తుంది. ఈశ్వరుడు కూడా మాట్లాడాడు అంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. నాకు నా ఊపిరికి అభేదం, నేను ఉన్నాను అని లోకం ఎంతకాలం నమ్ముతుందంటే ఎంతకాలం నేను ఊపిరి తీసి విడిచిపెడతానో అంతకాలము నేను ఉన్నాను అంటారు. సంస్కృతంలో భవతి అని ఒక మాట. భవతి అంటే ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు. ఆయన ఎంతకాలము ఊపిరి తీసి విడిచిపెడుతుంటాడో అంతకాలము ఉన్నాడు అని పిలుస్తారు. పరమేశ్వరుని యొక్క ఊపిరి వేదము. అంటే పరమేశ్వరునికి పరమేశ్వరుని యొక్క ఊపిరికి అభేదం, రెండిటికి తేడా లేదు. అందుకే భగవంతునికి వేదానికి తేడా లేదు. వేదం ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. భగవంతుడే వేదము, వేదమే భగవంతుడు అయినప్పుడు వేదము ప్రమాణము అంటే దీనికి సనాతన ధర్మము అని పేరు ఎందుకు వచ్చిందంటే అసలు ఈ సృష్టిలో ఒకానొకప్పుడు భగవంతుడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రబోధం చేసినటువంటి ఏకైక విశ్వాసము ఏదైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే. అందుకే దీనికి ఒక పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది. ఉన్నదే ఇదొక్కటైనప్పుడు మళ్ళీ పేరు పిలవవలసిన అవసరం ఏముంది? అందుకే సనాతన ధర్మము అని పిలిచారు. కానీ తరువాతి కాలమునందు అనేకమైనటువంటి విశ్వాసములు ప్రబలై, కానీ ప్రారంభం నుండి ఉన్నది ఏది అంటే, ఎప్పటికీ ఉండిపోయేది ఏది అంటే సనాతన ధర్మం ఒక్కటే. కారణమేమి? సనాతన ధర్మమునందు చెప్పబడినటువంటి 2 మాటలు ఏమున్నాయో ఆ 2 మాటలను దాటి చెప్పడం ఇక లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. సనాతన ధర్మము బోధ చేసేది సత్యము ధర్మము. ఈ సత్యము ధర్మము అన్న 2 మాటల్ని దాటి ఇంతకన్నా అనుష్ఠించవలసినవి, ఇంతకన్నా తెలుసుకోవలసినవి చెప్పడానికి వాంగ్మయంలో వేరొకటి లేదు. అందుకే సనాతన ధర్మము ప్రబోధం చేసిన దానికన్నా చెప్పడానికి ఎక్కడా ఏమీ మిగిలి ఉండదు. అంత గొప్ప ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము సర్వభూమికల యందు ఉన్నటువంటి వారిని ఉద్ధరిస్తుంది. ఏదో కొంత జ్ఞానం ఉంటే తప్ప ఉద్ధరించడం సాధ్యం కాదనో, కొంత పుణ్యకర్మాచరణము చేసిన వాడైతేనే పరమేశ్వరుణ్ణి పొందడానికి యోగ్యుడవుతాడనో, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత ఉంటే తప్ప భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ భూమికను చేరుకున్నవాడు మాత్రమే ఉద్ధరింపబడతాడు తప్ప మిగిలిన వాళ్ళని ఉద్ధరించడానికి ఈ ధర్మము తగినటువంటిది కాదనో సిద్ధాంతీకరించడము సాధ్యము కాదు. సర్వభూమికల యందున్నటువంటి వారిని ఉద్ధరించడానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి ధర్మము కనుక సనాతన ధర్మము సర్వోత్కృష్టమై విరాజిల్లింది. అటువంటి సనాతన ధర్మమునందు అత్యంత ప్రాణప్రదమైన మాట ఏది అంటే ధర్మమే.
మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే ఆ వాంగ్మయం అంతటి చేత ప్రతిపాదింపబడేది ఏది అంటే ధర్మము అన్న 2 అక్షరములే. ధర్మం. ఈ ధర్మాన్ని పట్టుకోవడానికే వాంగ్మయం వచ్చింది. ఈ ధర్మాన్ని లోకానికి తెలియ చెప్పడానికే ప్రవచనం వచ్చింది. ఈ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే అనుగ్రహ భాషణాలు వచ్చాయి. ధర్మాన్ని ఎవరు పట్టుకున్నాడో వాడు శాశ్వతుడవుతాడు. ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు యుగంతో సంబంధం లేకుండా సర్వకాలముల యందు పూజనీయుడవుతాడు. అందుకే ధర్మము లేని ఆశ్రమము ఉండదు. సనాతన ధర్మమునకున్న గొప్ప విశేషం ఏమిటంటే ధర్మము దేనిని బట్టి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా అది వర్ణాశ్రమముల మీద ఆధారపడి ఉంటుంది. ఏ వర్ణమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం, ఏ ఆశ్రమమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం వేరొక ఆశ్రమానికి ఎప్పుడూ ఉండదు. గృహస్థుకుండేటటువంటి ధర్మము గృహస్థు ధర్మమే, సన్యాసికుండే ధర్మము సన్యాస ధర్మము. సన్యాసి పాటించే ధర్మాన్ని గృహస్థు పాటించకూడదు, గృహస్థు పాటించే ధర్మాన్ని బ్రహ్మచారి పాటించకూడదు, బ్రహ్మచారి పాటించే ధర్మాన్ని వానప్రస్థు పాటించకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ధర్మాన్ని పాటించాలి. వినా ఒకరి ధర్మాన్ని వేరొకరు పట్టుకోకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ ధర్మాన్ని పట్టుకుంటే దాని చేత అతను పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. ధర్మాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఏ ఆశ్రమంలో ఉండనివ్వండి దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. నువ్వు బ్రహ్మచారివైతే నెత్తి మీద పెట్టుకోడు, నువ్వు గృహస్థువైతే కాళ్ళ దగ్గర దింపేడు, నువ్వు వానప్రస్థువైతే గుండెల మీద పెట్టుకోడు, నువ్వు సన్యాసివి కదా అని కౌగలించుకోడు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో ఈశ్వరుడికి సంబంధం లేదు. ఏ ఆశ్రమమునందున్నావో ఆ ఆశ్రమ ధర్మమును పాటించగలిగితే శాశ్వతుడు నిత్యుడవుతాడు. అందుకే సన్యాసాశ్రమము కూడా ధర్మమునకు మినహాయింపు కాదు, అది కూడా ధర్మము చేత కట్టబడి ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్యావతారమైనటువంటి మహాపురుషులు వేరొక శివస్వరూపమై ఈ భూమి మీద నడయాడినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాస ధర్మాన్ని 100 సంవత్సరముల తన జీవితంలో తూచా తప్పకుండా పాటించారు. 13వ ఏట సన్యసిస్తే 87 సంవత్సరముల పాటు చాతుర్మాస్య దీక్షా స్వీకారము కాని సన్యాసాశ్రమ ధర్మాన్ని కాని ఎన్నడూ తప్పలేదు. పాదచారి అయి సన్యాసి నడవాలి లేదా శిష్యులు మోసిన పల్లకి ఎక్కాలి. వారి జీవితంలో వారు ఒక్కనాడు కూడా వాహనం ఎక్కి వెళ్ళింది లేదు. ఒక్కనాడు కూడా సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించింది లేదు. ధర్మమే వారిని శాశ్వతుల్ని చేసింది. అందుకే సనాతన ధర్మములకు చెందినటువంటి వారు కాకపోయినప్పటికీ బౌద్ధమతావలంబకులు బౌద్ధమతానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి దలైలామా పరమాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతూ ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కొనియాడారు. అంటే దేని చేత శాశ్వతుడవుతాడు అంటే కేవలము ధర్మము చేతనే. ఈ లోకంలో ఒకానొకప్పుడు నరుడనబడేటటువంటి వాడికి ఏ విధమైనటువంటి గౌరవము లేదు. త్రేతాయుగంలో మీరు శ్రీరామాయణ కాలాన్ని పరిశీలనం చేస్తే అసలు మనుష్యుడనేటటువంటి వాడికి కించిత్ గౌరవం లేదు. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వీళ్ళ చేతిలో నాకు మరణము కలగకూడదు అని ప్రత్యేకంగా అందరినీ ప్రస్తావించాడు. కానీ మనుష్యుల పేరెత్తి ఒక మాట అన్నాడు. ఉత్తరకాండలో చెప్తారు మహర్షి, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మనుష్యుల చేతిలో మరణం ఉండకూడదు అని అడగను. ఎందుకు అడగనో తెలుసా? వాళ్ళు తృణభూతహితామన్యే, గడ్డి పరకతో సమానం, వాళ్ళు నన్నేం చేస్తారు. అందుకని మనుష్యుల చేతిలో మరణం ఉండక్కర్లేదన్న వరాన్ని నేను అడగనన్నాడు. కాబట్టి త్రేతాయుగంలో ఒక సమయంలో మనుష్య ప్రాణి అంటే అంత ఈసడింపబడ్డాడు. అలాగే పోనీ రావణాసురుడంటే రాక్షసుడు ఏదో తెలియకన్నాడు అనుకుందామా అంటే మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా శ్రీరామాయణంలో మనుష్యుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడాడు.
రామచంద్రమూర్తి శివధనస్సుని ఎక్కుపెట్టడం కోసమని వస్తే బాలకాండలో ఒక మాట అన్నాడు విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి, క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఎందరో వచ్చారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు వచ్చారు, వాళ్లే ఎక్కువ పెట్టలేకపోయారు శివధనస్సుని. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి, ఒక మనుష్యుడు రాజకుమారుడు, ఈ పిల్లవాడు శివధనస్సు ఎక్కువ పెడతాడా? అయినా మహర్షి మీరు అడిగారు కాబట్టి ధనస్సు చూపిస్తున్నానన్నాడు. అంటే అసలు మనుష్యుడనబడేటటువంటి వాడికి గౌరవం లేని రోజులలో రామచంద్రమూర్తి యొక్క అవతారము ఈ లోకంలో వచ్చింది. అందుకే మిగిలిన అవతారములు వేరు, రామావతారము వేరు. రామావతారానికి మనుష్య జాతి అంతా రుణపడిపోయింది. కారణమేమి అంటే మిగిలిన అవతారములు ప్రధానముగా దశావతారములు ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలున్నాయి. కానీ దశావతారాల్లో ఏ అవతారమైనా తన అవతార ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అవతార పరిసమాప్తి చేసింది. కానీ ఒక్క రామావతారంలో మాత్రం మనుష్యులందరూ ఒక సంతోషాన్ని పొందారు. ఆ దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి ఆ ఇష్టి జరుగుతున్న ప్రాంగణంలో మనుష్యులు కూర్చుని బ్రహ్మగారు వచ్చి మనుష్యుడి చేతిలో మరణించనని రావణుడు వరం కోరుకోలేదు కనుక మనుష్యుని చేతిలో మరణిస్తాడు అంటే మేము చంపగలం అనుకున్నారు మనుష్యులు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. ఎవ్వరూ పిలవకుండానే శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరం కట్టుకుని సభలోకి విచ్చేసినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారు, నేను చంపుతాను రావణాసురుణ్ణి, మనుష్యుడిగా వస్తాను, నేను దశరథుణ్ణి తండ్రిగా కోరుకుంటున్నాను. పితరం రోచయామాస తథా దశరథన్ నృపన్ అన్నారు. నేను ఇతన్ని తండ్రిగా వరిస్తున్నాను, ఇతని కడుపున కొడుకుగా పుడతాను, నరుడిగా పుట్టి రావణ సంహారం చేస్తాను. ఎందుకు రావణ సంహారం చేస్తాను అంటే కారణం లేకుండా ఎవ్వరినీ సంహరించడు భగవానుడు. రావణుణ్ణి సంహరించడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఏమా కారణము అంటే దేవర్షీణాం భయావహన్ హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. అది రామచంద్రమూర్తి యొక్క ప్రతిజ్ఞ. కేవలముగా వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించి గృహస్థాశ్రమంలో ఉంటూ అన్ని మోహములను విడిచిపెట్టి ఎక్కడో అరణ్యములకు వెళ్ళి షడ్రిపులను విడిచిపెట్టి భగవంతుడి గురించి విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మహర్షుల్ని భయపెట్టి సంహరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహాభయంకరమైన పాపాన్ని అనుభవింపచేయడానికి రావణ సంహారం చేస్తాను. కానీ ఆ అవతారంలో రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. రావణ సంహారం అయిపోయిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. భార్యని స్వీకరిస్తాను, బిడ్డల్ని కంటాను. ధర్మాన్ని పట్టుకున్నటువంటి మనుష్యుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడో, ధర్మం ఎంత గొప్పదో చూపించడానికి ఈ భూమి మీద నడయాడతానన్నాడు. అందుకే పూర్వభాషీచ రాఘవ, మాట ఎలా ఉండాలో నేర్పాడు. ముందు ఆయన మాట్లాడేవాడు, ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. రాక్షసుడైనటువంటి మారీచుడు అరణ్యకాండలో రామచంద్రమూర్తి అంటే ఎవరో చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా అన్నాడు. దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రామచంద్రమూర్తి 3 లోకములకు ప్రభువు. దేని చేత అంటే మూర్తీభవించినటువంటి ధర్మము. ధర్మమునకు హాని ఎవ్వరూ ఎలా చెయ్యలేరో రాశీభూతమైనటువంటి ధర్మమైన రామచంద్రమూర్తికి హాని చెయ్యడము సాధ్యము కాదు అని తీర్మానించాడు. అందుచేతనే పరమధర్మానుష్ఠాన తత్పరుడు రామచంద్రమూర్తి. రాముడికి ధర్మం కావాలా, కోరిక తీరడం కావాలా అని అడిగితే ఆయన ధర్మాన్ని కోరుకుంటాడు తప్ప ఒక్కసారి ధర్మాన్ని కొంచెం సేపు విడిచిపెట్టేస్తే నీ కోరిక తీరిపోతుందంటే రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఎంత కష్టమైనా ధర్మాన్ని పట్టుకుని కోరిక తీర్చుకుంటాడు. రాముడే ధర్మం తప్పి కోరిక తీర్చుకోవాలనుకుంటే కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం మానేసి వాలితో స్నేహం చేస్తే
వాలి పిలిస్తే పరిగెత్తుకొస్తాడు రావణాసురుడు. ఎందుకంటే తోకకి చుట్టి 4 సముద్రములలో ముంచి తన అంతఃపురానికి తీసుకెళ్లి తోక విదిల్చి కింద పడేసి 10 తలల పురుగా ఎవరురా నువ్వని అడిగాడు. అంతటి మహాబలవంతుడు వాలి. వాలి పేరు చెప్తే రావణుడికి భయం. ఆ రావణుణ్ణి చిటికి వేసి పిలిచి సీతమ్మ తల్లిని ఇప్పించగలడు. అయినా తానే అడిగాడు కిష్కింధకాండలో, వాలి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఇంత పౌరుష పరాక్రమములున్న నాతో స్నేహం చేసుకుని నీ భార్యని పొందవలసినటువంటి నువ్వు నాతో స్నేహం చేసుకోకుండా రాజ్య విహీనుడు భార్యని విడిచిపెట్టుకున్నటువంటి వాడైనటువంటి ఆ సుగ్రీవుడితో స్నేహం చేసి నన్ను ఎందుకు సంహరించావని అడిగాడు. నీవు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రుమతో ఉన్నవాడివి, ధర్మం తప్పినవాడివి. ధర్మం తప్పిన నీతో స్నేహం చేసి నా భార్యని పొందే కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి కష్టపడైనా భార్యని పొందుతానన్నాడు. నిజంగా రాముడు ధర్మం తప్పి వాలితో స్నేహం చేసుకుని ఉంటే ఇక సుందరకాండ యుద్ధకాండలో రామాయణంలో అక్కర్లేదు. కానీ మహానుభావుడు ధర్మం కోసం నిలబడినటువంటి వాడు. అందుకే శ్రీరామాయణము వేదము, వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడిచింది. వేదమును ప్రతిపాదించినటువంటి పరమేశ్వరుడే ఈ భూమి మీద రామచంద్రమూర్తిగా నడయాడాడు. అందుకే వేదం మేం చదువుకోలేదండి, వేదం మాకు తెలియదండి అన్నవాళ్ళు వేదం తెలియదని బెంగ పెట్టుకోక్కర్లేదు. శ్రీరామాయణం చదువుకుంటే చాలు. శ్రీరామాయణం చదువుకోవడం కష్టమైనటువంటి విషయం కాదు. మహాభారతంలో కొన్ని వేల మంది వ్యక్తులుంటారు, పాత్రలు కావు. పాత్ర అంటే కథ కాల్పనికము అని అర్థం, ఎవరో రచన చేశాడు అని. రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు. ఇతిహాసము అంటే ఇతిహాసం, అది అట్లే జరిగినది, అది ఇంకొకలా ఊహించి రచించినది కాదు. రామాయణమునందు వాల్మీకి కూడా ఒక వ్యక్తి, మహాభారతమునందు వ్యాస భగవానుడు కూడా ఒక వ్యక్తి. అందుకే రామాయణ భారత భాగవతములు కాల్పనిక కథలు కావు, పరమసత్యములు. ఏవి ఎలా జరిగాయో, ఎవరి మనసులో ఏ భావనలున్నాయో కూడా యథార్థముగా చెప్పగలిగారు. ఎందుకు చెప్పగలిగారు అంటే వాల్మీకి మహర్షి ఆచమనం చేసి శ్రీరామాయణ రచన ప్రారంభం చెయ్యగానే రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులో పొందినటువంటి భావనలు కూడా అరమరిక లేకుండా వాల్మీకి మహర్షి యొక్క హృదయమునందు ప్రచోదనమై రచించగలిగినటువంటి సమర్థతని చతుర్ముఖ బ్రహ్మగారు కటాక్షించిన కారణం చేత వాల్మీకి మహర్షి చేత చెప్పబడిన శ్రీరామాయణము ఏదున్నదో అది ప్రతి అక్షరము సత్యము, ఆర్షము. అటువంటి శ్రీరామాయణం తిరుగులేనిది. భాగవతములు కాల్పనిక కథలు కావు, పరమసత్యములు. ఏవి ఎలా జరిగాయో, ఎవరి మనసులో ఏ భావనలున్నాయో కూడా యథార్థముగా చెప్పగలిగారు. ఎందుకు చెప్పగలిగారు అంటే వాల్మీకి మహర్షి ఆచమనం చేసి శ్రీరామాయణ రచన ప్రారంభం చెయ్యగానే రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులో పొందినటువంటి భావనలు కూడా అరమరిక లేకుండా వాల్మీకి మహర్షి యొక్క హృదయమునందు ప్రచోదనమై రచించగలిగినటువంటి సమర్థతని చతుర్ముఖ బ్రహ్మగారు కటాక్షించిన కారణం చేత వాల్మీకి మహర్షి చేత చెప్పబడిన శ్రీరామాయణము ఏదున్నదో అది ప్రతి అక్షరము సత్యము, ఆర్షము. అటువంటి శ్రీరామాయణం తిరుగులేనిది, అది వేదోపబృంహణము. అందుకే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. వేదమే ఈ భూమి మీద రామాయణంగా నడిచింది. మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికే రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో రామచంద్రుడిగా నరుడిగా అవతరించి ఈ భూమి మీద నరుని యొక్క గొప్పతనాన్ని, నరుని యొక్క ధర్మాన్ని ఆవిష్కరించారు. ధర్మాన్ని పట్టుకున్న నరుడు అంత గొప్పవాడవుతాడు. ధర్మము ఎప్పుడూ కూడా ఒక్కలా ఉండదు, మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము నిరంతరము మారిపోతుంది. ధర్మము ఒకేలా ఉండేటటువంటిది కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ధర్మం. ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం.